చార్జ్ షీట్ లో కూడా ఎక్కడా కొవ్వులు కలిసినాయని లేదు, లేకపోయినా కలిసిందని చెప్తున్నారు. ఇప్పటికీ ఆల్రెడీ నిర్ధారణ అయిపోయిందని చెప్తున్నారు. తప్పు కదా, ఇది సింథటిక్ ఘీ అంటే అర్థం ఉంది. ఈ గొడ్డుకోవు పందికోవు గోలైందండి. ఇది కాక బాత్రూమ్ కెమికల్స్. ఇంకా మీకు ఆశ్చర్యం చెప్తాను, నేను చెప్పకూడదని అనుకున్నాను కానీ తప్పనిసరిగా చెప్తున్నాను. నాకు ఫోన్లు చేసి నన్ను తిడుతున్నారు, బెదిరిస్తున్నారు. అరే నా కొడక, గొడ్డు కొవ్వు కలిసింది, పంది కొవ్వు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసింది ఎందుకు చెప్పారు నువ్వు ఇదే కాదు ఇంకా కలిసి పలానా కలిసిందని కూడా చెప్పాలి అంట. నేను అది నా నోటితో అనలేను, ఎందుకంటే అది అన్యాయం అవుతుంది. కానీ అది కూడా కలిసిందని చెప్పాలంట నేను. ఎవరు సార్ కాల్ చేసింది? అది ఎవరండి? ఆ నెంబర్ కూడా నేను లోకేష్ గారికి పంపాను. నేను పబ్లిక్ గా రివీల్ చేయలేను కా కొన్ని, ఎందుకంటే అది ప్రైవసీ ఇష్యూస్ వస్తాయి. నేను లోకేష్ గారికి పంపి 3 రోజులు అయింది. ఏమన్నారు సార్? నో రెస్పాన్స్, యాజ్ యూజువల్ నో రెస్పాన్స్. నేను చెప్పాను ఇట్లా తిడుతున్నారయ్యా నన్ను, ఇలా పలాంటి కలిసిందని చెప్పు అంటున్నారు. బాత్రూమ్ కెమికల్స్ కూడా సరిపోదట, గొడ్డుకోవు కలిసింది, పందుకోవు కలిసింది, బాత్రూమ్ కలిసింది, ఇంకా పలాంటి కలిసిందని నేను చెప్పాలట. నా మీద ఒత్తిడి తెస్తున్నారు చెప్పమని, బెదిరిస్తున్నారు, తిడుతున్నారు చెప్పమని అన్న లోకేష్ గారు చెప్పి 3 రోజులు అయింది, నో రెస్పాన్స్. ఇది ఈ పరిస్థితి ఎందుకు తెస్తున్నారు? కారణం ఏంటి? ఇప్పుడు ముఖ్యమంత్రి బాత్రూమ్ కెమికల్స్ అన్నాక, హోంమంత్రి దానివల్ల ఆరోగ్య సమస్యలు వచ్చినాయి అని అన్నాక కింద జనం అనరా చెప్పండి? నేను మళ్ళీ 2 చేతులు జోడించి చెప్పేది, అయ్యా మీరు నన్ను తిట్టినా, కొట్టినా, చంపుతామని బెదిరించినా నేను మాత్రం అనను. దేవుని ప్రసాదంలో ఏ ఆధారము ప్రూఫ్ లేకుండా గొడ్డుకోవు కలిసింది, పందికోవు కలిసింది, బాత్రూమ్ కెమికల్స్ కలిసినాయని మీరు అనే భాష నేను వాడను. అయ్యా ఈ మాట వినదలుచుకోలేదు, నేను అనను. మిమ్మల్ని ఏం చేసుకుంటారో చేసుకోండి, మీరు ఏమి చేసినా నేను రెడీ. నేను మాత్రం అనవన్నను బెదిరిస్తున్నారు. ఆ బెదిరిస్తున్న వాళ్ళ నెంబర్లతో సహా నేను రాష్ట్ర మంత్రికే పంపాను. నో రెస్పాన్స్. నేను ఏం చేయాలి చెప్పండి?